సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో లలిత్ గారు, రీసెంట్గా ఓవర్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ గురించి చదివాను. ఏంటి అసలు ఈ ఓవర్ ట్రేడింగ్? ఒక బిగినర్ లెవెల్లో ఎందుకు ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటారు? సో ఓవర్ ట్రేడింగ్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల చేస్తూ ఉంటారు. ఒకటేంటంటే ఒకసారి లాభం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి చేస్తే ఇంకో చిన్న లాభం వస్తుంది కదా, ఇంకోసారి చేస్తే ఇంకో చిన్న లాభం వస్తుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. ఇంకోటి ఏంటంటే లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ని రికవర్ చేయడానికి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో అరే మనం 1000 రూపాయలు పోగొట్టుకున్నాం, తిరిగి ఆ 1000 రూపాయలన్నా సంపాదించేద్దాం అనే ఆ పద్ధతిలో ఇంకా 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 కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దాది ఇంకా చెప్పాలంటే రివెంజ్ ట్రేడింగ్ కూడా అవుతుంది. ఆ ఓవర్ ట్రేడింగ్ అనేది రివెంజ్ ట్రేడింగ్ కూడా దారితీస్తుంది. నా దగ్గర 5000 పోతుందా, నాకే 10,000 పోతుందా అని చెప్పేసి ఇంకా ఎక్కువ లాట్స్తో ఎక్కువ ట్రేడింగ్ రివెంజ్ ఇలా కూడా చేస్తూ ఉంటారు. తర్వాత కొంతమందికి ఏంటంటే ఆ మార్కెట్ టైమింగ్స్లో ఈ ట్రేడింగ్కి అలవాటు పడిపోయిన తర్వాత 9:15 దగ్గర నుంచి 3:30 మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఏదో ఒక ట్రేడ్లో ఉండాలి. అదే ప్లస్ ఆర్ మైనస్ అనేది పక్కన పెడితే ట్రేడ్ బై సెల్ వేస్తూ ఉండాలి. ఆ మైండ్ వాళ్ళకి అలా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు సిగరెట్ తాగేవాడికి ఎలా అయితే ఉంటుందో ఆ కొంతమంది మైండ్ సెట్ కూడా అలా క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంతమంది ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా రకరకాల కారణాల చేత ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు ట్రేడర్స్. సరే, ఇప్పుడు ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు కూడా ఓవర్ ట్రేడింగ్ చేయడం ప్రాబ్లం అవుతుందా? అంటే ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ అనేది ఎలా చేస్తున్నారు అనేది పాయింట్ అండి ఫస్ట్. సో వాళ్ళు చేసే ఆ ట్రేడింగ్ అనేది ర్యాండమ్గా ఏదన్నా ఒక న్యూస్ చూసి లేదంటే ఏదన్నా లెవెల్స్ పెట్టేసి అలా చేసుకుంటున్నారా, లేదా పద్ధతిగా మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చేస్తున్నారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ మీద బాగా గ్రిప్ ఉండి వాళ్ళు మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక 2-3 సార్లు ట్రేడ్ ఎంటర్ అయినా ప్రాబ్లం రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రిస్క్ ఎక్కడ మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు. అలా కాకుండా రిస్క్ మేనేజ్ చేయటం తెలియకుండా ఇందాక ట్రేడ్లో లాభం వచ్చింది కదా, మళ్ళీ ట్రేడ్ వేస్తే లాభం వస్తుంది అనే విధానంలో ట్రేడ్ చేశారనుకోండి, అది తప్పే కదా. కనీసం ఇందాక ట్రేడ్ చేస్తే 1000 రూపాయలన్నా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ చేస్తే 1000 రూపాయలు వస్తుందా తెలియదు, పోయిద్దో తెలియదు. సో ఒక పద్ధతి ప్రకారం చేసే వాళ్ళకి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ రిస్క్ వచ్చినా ఎక్కడ ఆపాలో తెలుస్తుంది. సో ఈ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు. రిస్క్ మేనేజ్మెంట్ తెలియక ఫైనల్గా లాస్ అయిపోతారు. సో అందుకని ఏంటంటే చాలామంది ఇవాళ ఒక ట్రేడ్ చేసావా, లాభం వచ్చినా ఓకే ఆపేసి, నష్టం వచ్చినా ఆపేసి, లేదా రోజుకి 2 ట్రేడ్స్ లిమిట్ పెట్టుకో అని ఇలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ వల్ల క్యాపిటల్ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా? జీరో అయిపోతుంది కదండి, ఖచ్చితంగా జీరో అయిపోతుంది. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ అనేది ఇనిషియల్ స్టేజ్లో కాస్త పర్వాలేదు, కానీ రాను రాను అది రివెంజ్ ట్రేడింగ్ పక్కా అవుతుంది. సో రివెంజ్ ట్రేడింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఫస్ట్ వేసిన ట్రేడ్ 2 లాట్లతో వేస్తే రివెంజ్ ట్రేడింగ్ 4 లాట్లు 6 లాట్లతో వెళ్ళారనుకోండి, ఆబ్వియస్గా అక్కడ లాస్ వచ్చింది అంటే క్యాపిటల్ జీరో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక ట్రేడర్ అనేవాళ్ళు రోజుకి ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి అంటే దీనికి ఏమైనా ఐడియల్ నెంబర్ ఏమైనా ఉందా, ఇన్ని ట్రేడ్స్ తీసుకోవాలని దానికి ఏమన్నా? అలా ఏం లేదండి. వాళ్ళకి అనాలిసిస్ ఉంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ట్రేడింగ్ అనేది ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. మ్యాక్సిమం మార్కెట్ కూడా ఎంత పెద్ద అనలిస్ట్కైనా మ్యాక్సిమం 2-3 అవకాశాల కన్నా ఇవ్వదు. అనలిస్ట్కే మ్యాక్సిమం 2-3 అవకాశాల కన్నా ఇవ్వదు పర్ డేలో మార్కెట్. సో మరి 10 ట్రేడ్లు 20 ట్రేడ్లు 100 ట్రేడ్లు వేసేవాళ్ళని కూడా నేను చూశాను. ఒక డేలో 100 ట్రేడ్స్ వేసేవాళ్ళని నేను చూశాను. సో ఇంకా అన్ని ట్రేడ్స్ వేస్తున్నారు అంటే మరి ఆబ్వియస్గా క్యాపిటల్స్ అన్ని జీరో అయిపోతాయి. ఇప్పుడు ట్రేడ్ ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే డైరెక్ట్గా ఈత రాని వాడు సముద్రం నడి మధ్యలో దిగి ఈత నేర్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కరెక్ట్ మాట చెప్పారు. ఇంకా ఛాన్సే లేదు. ట్రేడ్ ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేద్దామని ట్రేడ్లోకి దిగితే ఈత రాని వాడు సముద్రంలో ఈత నేర్చుకోవాలని అది కూడా నడి సముద్రంలో దిగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఒకరోజు లాస్ వచ్చినప్పుడు మరి ట్రేడ్ ఆపడానికి ఉన్న రూల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక చెప్పినట్టు ట్రేడ్ ప్లాన్ ఉండాలి కదా.
సో లాస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 క్యాపిటల్తో వచ్చారనుకోండి మార్కెట్లోకి. ₹1,00,000 క్యాపిటల్తో వచ్చి 2,000 నష్టపోయారంటే, ఓహో ఇవాళ 2% పోయింది, 5,000 పోతే 5% పోయింది, 10,000 పోతే 10% పోయింది. సో నా క్యాపిటల్లో నుంచి ఇంత పర్సెంట్ వెళ్ళిపోతుంది, సో నేను దీన్ని వాళ్ళకి ఇంతకన్నా చాలా ఆపాలి అనేది మనకు రావాలన్నమాట. సో ఆ మినిమం ఆ క్యాలిక్యులేషన్ కూడా, అరే నాకు క్యాపిటల్లో 5% పోయింది, నా క్యాపిటల్లో 10% పోయింది అన్న మినిమం అది ఆ సెన్స్ కూడా లేకుండా ట్రేడింగ్లు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆబ్వియస్గా జీరో అయిపోతుంది. ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ అనేది అంటే ఎక్కువ బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళు చేస్తారా, లేదంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండి బాగా ప్రాఫిట్స్లో ఉండే ట్రేడర్స్ కూడా చేస్తారా? ప్రాఫిట్స్లో ఉండే ట్రేడర్స్ అసలు ప్రాఫిట్లో ఉన్నారు అంటేనే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నట్టు లెక్క. వాళ్ళకి ఒక స్ట్రాటజీయో మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవడం ఏదో ఒక సెటప్ పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతారు. సో ఇక్కడ బిగినర్స్తో సంబంధం లేదు, బిగినరా ఎక్స్పీరియన్స్డ్ అనేది సంబంధం లేదు. ఎవరైతే ఒక సెటప్ ఫాలో అవ్వకుండా ట్రేడింగ్ చేస్తారో, 10 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న, 15 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న, వాళ్ళ క్యాపిటల్స్ జీరో అవుతూనే ఉంటే మళ్ళీ క్యాపిటల్ తెచ్చి పెడుతూనే ఉంటారు. అది కాకపోతే ఎవరు బయటికి చెప్పరు కదా. ఇప్పుడు ట్రేడింగ్లో ఒక డిసిప్లైన్ పాటించడానికి ప్రాక్టికల్ స్టెప్సే ఉంటాయి ఒక డిసిప్లైన్ డెవలప్ చేసుకోవాలి అంటే? సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు డ్రైవింగ్ రాకుండా కార్ నడపాలంటే సింపుల్ స్టెప్స్ ఏమున్నాయి చెప్పండి? ఏం లేవు. డ్రైవింగ్ నేర్చుకోవాలి, అంతే కదా. ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకున్నాక అప్పుడు మనం డిసిప్లైన్, రోడ్డుకి లెఫ్ట్ సైడే వెళ్ళాలి, క్రాస్ చేయాలంటే రైట్ సైడ్ నుంచి క్రాస్ చేయాలి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుని అక్కడ మనం డిసిప్లిన్ గురించి మాట్లాడతాం. అసలు డ్రైవింగ్ రాకుండా డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ డ్రైవింగ్ రావాలి కదా. ఓకే. సో అలానే ట్రేడింగ్లో కూడా ముందు అసలు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క ఇండెక్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఒక ఇండెక్స్కి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఒక ఇండెక్స్కి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో దానికి స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా దేని బిహేవియర్ అనుకుంటుంది. ఆప్షన్స్కి స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిహేవియర్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ మరి ఇవన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్గా ట్రేడింగ్లోకి వచ్చి నాకు డిసిప్లిన్గా ట్రేడింగ్ చేయాలంటే ఎలా చేస్తారు? వాళ్ళు చేయలేరు కదా. ఓకే. సో ఇప్పుడు స్టాప్ లాస్ డిసిప్లిన్ అనేది ఓవర్ ట్రేడింగ్ ఎలా కంట్రోల్ చేస్తుంది? స్టాప్ లాస్ అనేది మన ట్రేడ్కి ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంటిదండి. ఏంటంటే ఇంకా ఎక్కువ మొత్తంలో లాస్ అవ్వకుండా ఆపగలిగేది స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ లేకుండా మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ లాస్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది తెలియదు మనకి. సో ఖచ్చితంగా ప్రతి ట్రేడరు ఆ ట్రేడింగ్లో స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. చాలా మంది ట్రేడర్స్ ఏంటంటే లాస్ అవుతున్నప్పుడు రికవర్ అవుతుందన్న హోప్తో ఆ లాస్ని ఇంకా భరించి ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు కట్ చేస్తారు. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి లాభంలోకి ఉన్నప్పుడు లాస్ 10,000 లాస్ వస్తే ప్రాఫిట్ ₹1,000 రాగానే తీసేస్తారు. ఎందుకంటే ఇందాక 10,000 పోయింది కదా, ఆ 10,000 పోయిన తాలూకా భయం అనేది ఈ ₹1,000 దగ్గర వెంటాడుతూ ఉంటుంది. అమ్మో ఈ ₹1,000 కూడా పోతాయేమో, వచ్చిన ₹1,000 పోతాయేమో అనే ఆ భయంతో ఇక్కడ ప్రాఫిట్లోనేమో వెంటనే ఎగ్జిట్ అవుతూ ఉంటారు, లాసుల్లోనేమో హోప్ వల్ల ఇంకా తిరిగి వస్తుందిలే మార్కెట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటి, అండ్ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి ఏంటి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.